భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. రావులపాలెంలో ఉంటారు. ఉండేవండి. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హారర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన, అది 1998 సంవత్సరం. వేసవి మండిపోతోంది. ఎండ దెబ్బకి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కాకినాడలో సముద్రం వల్ల ఇంకా వేడిగా ఉంటుంది. ఎక్కడైనా సముద్ర తీరాల్లో అనుకోని వేడి మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువ వేడిగాను, హ్యూమిడిటీ వల్ల ఉక్కబోతగాను ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. రాత్రి 8 గంటల దాకా కూడా రోహిణి కార్తె కావడం వల్ల వడగాల్పులు వేస్తున్నాయి. ఆ రోజుల్లో ఎస్టీడీ బూతులు తప్ప ఇప్పట్లో సెల్ ఫోన్ సౌకర్యం చాలా తక్కువ అండి, ఎక్కడో కానీ లేవు. మా ఇల్లు సర్పవరంలో ఉంది. కాకినాడలో భాగమే అయినా పల్లెటూరులో ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఈ జరిగిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికి కూడా భయంగానే ఉంటుంది. మా అమ్మా నాన్నకి మేము 4 సంతానం. అన్నకి అక్కకి పెళ్ళిళ్ళు అయిపోవడం వల్ల ఇంట్లో నేను, ఇంటర్ చదువుతున్న మా తమ్ముడు ఉండేవాళ్ళం. నేను డిగ్రీ చదువుతున్నాను. మా అన్న వదిన రావులపాలెంలో ఉంటారు. అక్కని మంగళగిరి ఇచ్చాం. మాకు ఆ రోజుల్లో రొయ్యల చెరువులు ఉండేవండి. నాన్న ముఖ్యమైన రోజుల్లో రాత్రుళ్ళు చెరువుకు వెళ్ళొస్తుండేవాళ్ళు. అప్పుడప్పుడు నేను వెళ్ళేదాన్ని. అలా రాత్రుళ్ళు వెళ్ళడం మా అమ్మకి నచ్చేది కాదు. ఓసారి తుఫాన్ ఆరంభమైంది. మీకు చెప్పలేదు కదూ, నా పేరు శ్రీలక్ష్మి. అంతా శ్రీలు అని పిలిచేవారు. అప్పటికి 2 రోజుల నుంచి వాన కురుస్తూనే ఉంది. నాన్న ఇంకా ఇంటికి రాలేదు ఆ రోజు. అమ్మ కంగారు పడుతోంది. ఎందుకంటే బయట ఆ వాన బీభత్సానికి ఎవరికైనా భయంగానే ఉంటుంది. ఉండుండి దడ వాన పడుతోంది. కాసేపట్లో వేడివేడిగా గాలి వేస్తోంది. ఒక్కోసారి చల్లటి గాలి వేస్తోంది. ప్రకృతి ఒకటనుకుని ఒకటి చేస్తున్నట్టుగా వెంటనే మార్పు వస్తుంది. బయట రాత్రి తాలూకు పక్షులు, రాత్రి తాలూకు కీటకాలు, మరింత చేసే అరుపులు, చప్పుళ్ళు, చింతగీర్ల రొద, తర్వాత ఆ సంఘటన మర్చిపోవడానికి కూడా వీల్లేని వాతావరణంలాగా మారుస్తూ ఉందండి. ఆ మార్పులు చోటు చేసుకున్న ఆ భయంకరమైన అర్ధరాత్రి మా అమ్మ ఊరుకోలేక వరండాలో పడుకున్న పాలేరుని లేపి, ఒరే రంగా, అయ్యగారు ఇంకా రాలేదురా, బండేసుకుని చెరువుకి వెళ్ళి చూసిరా అని చేతిలో టార్చి, సైకిల్ తాళాలు పెట్టింది అమ్మ. సైకిల్ అంటే మోటార్ సైకిల్ అండి. పాలిథీన్ రెయిన్ కోట్ వేసుకుని బండి తీయబోతున్నంతలో ఇంట్లో ల్యాండ్ లైన్ రింగ్ అయింది. నేను పరిగెత్తుకెళ్ళి ఫోన్ ఎత్తాను. ఫోన్లో మా నాన్న, అమ్మా, ఇక్కడ వాతావరణం బాగాలేదు కానీ ఈ రాత్రికి ఇంటికి రాను, కొద్దిగా వాన తగ్గాక రంగడి చేత భోజనం పంపించు, ఒకసారి అమ్మకివ్వు అన్నారు నాన్న.
అమ్మ భయపడుతూ, ఈ వానలో అక్కడ ఎందుకండి, సరుకు ఎవ్వడు ఎత్తుకుపోడు, ఒకటే పిడుగులు ఉరుములు, అసలు వింటుంటేనే దడగా ఉంది, ఇంటికి వచ్చేయండి, కొంచెం వాన తగ్గానే ఇంటికి వచ్చేయండి అంది. చెప్పావు కానీ భోజనంతో పాటు నా చుట్టలు పెట్టి కూడా పంపించు, ఉదయాన్నే వస్తాను, ఇదేమైనా మనకి కొత్త, మన సొమ్ము మనమే చూసుకోవాలి, ఊరిని వదిలేస్తామా, ఎదవ భయం నువ్వును, విసుగ్గా అంటున్నారు నాన్న. ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. పని విషయంలో మా నాన్న చాలా మొండిగా ఉండేవారు. ఎవ్వరు చెప్పినా వినేవారు కాదు. ఆ పట్టుదల వల్లే ఆయన ఆస్తి సంపాదించగలిగారు, అంత స్థాయిలో నిలదొక్కుకోగలిగారు. అయినా మా నాన్న కష్టం అంతా మా కోసమే కదా. ఇలా అనుకోగానే నాకు మా నాన్నగారి మీద గౌరవం మరింత పెరిగింది. మా అమ్మ ఏదో గొణుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళి క్యారేజీ సర్దసాగింది. కిటికీ తలుపుల్లోంచి ఉరుములు, మెరుపులు లోపలికి దూసుకొస్తున్నట్టుగా వంకర టింకరగా మెరుస్తున్నాయి. ధన్ 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 అని పడుతున్న పిడుగులు, ఒక భయంకరమైనటువంటి గాలి ఈలలు వేస్తున్న సౌండ్. భయంకరంగా ఉంది వాతావరణం. ఇంట్లో కూడా కొవ్వొత్తు వెలిగించినా ఉండటం లేదు. ఎక్కడో ఉన్న లాంతరు మాత్రం వెలుగుతూ ఉంది. అమ్మ చుట్టలు పెట్టి కూడా పెట్టమన్నారే, అమ్మ చుట్టలు పెట్టి కూడా పెట్టమన్నారే అని అందించాను నేను. చాలే ఘనకార్యం అంటూ, అసలే అమావాస్య, పైగా ఆదివారం, నేను చెప్తే వినేదెవరు, అన్ని రోజులు మనమేనా. అమ్మ నేరేళ్ళమ్మ తల్లి, నువ్వే కాపాడాలి, అందరూ మొండిఘటాలే, నేనొక్కదాన్ని దొరికాను, నా మాట ఎవరు వింటారు అంటూ సర్దడం పూర్తి చేసింది. నిజమే, నేరేళ్ళమ్మ చాలా సత్యమైన దేవత. ప్రతి అమావాస్యకి ఆ తల్లి ఊరిని కాపలా కాస్తూ తిరుగుతుందని అంటారు. చాలామందికి ఆ తల్లిని చూసిన అనుభవం కూడా జరిగి ఉంది. కాసేపటికి వాన తగ్గింది, కానీ గాలి మాత్రం ఎక్కువగానే ఉంది. ఎక్కడో పెద్ద శబ్దంతో భయంకరమైన పిడుగు పడింది. అంతే, ఒక్క క్షణంగా వచ్చిన కరెంటు వెంటనే పోయింది. ఆ రోజుల్లో పవర్ కట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. క్యాండిల్ మళ్ళీ వెలిగించుకొని ముగ్గురం హాల్లో కూర్చున్నాం. ఆ గుడ్డి వెలుగులో మా ముఖాలు సాగిపోయినట్టుగా కనిపిస్తూ మమ్మల్ని చూస్తే మాకే భయం వేస్తోంది. ఎక్కడ ఏ చిన్న నీడ కదిలినా, ఏ చిన్న వస్తువు కింద పడినా, బయట ఏదైనా చప్పుడైనా, గాలికి కిటికీ కొట్టుకున్నా మా గుండెలు ఆగిపోయేంతలాగా భయం కలుగుతోంది. ఎప్పుడూ ఎరగం అంత భయంగా ఉంది. ఎందుకో ఏదో జరగబోతున్నట్టు కీడు శంకిస్తోంది మనస్సు. ఏది ఏమైనా యాజ్ ఇట్ ఈజ్గా భరించక తప్పదు. మనిషి అన్నవాడు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. అదే కదా జీవితం అంటే. కరెంటు వచ్చే సూచనలే లేవు. అమ్మా, బ్యాటరీ రేడియో పెట్టండి, వాన వార్తలు విందాం అడిగాడు రంగడు. ఏమనుకుందో అమ్మ. పెట్టింది. ఏవో సినిమా పాటలు వస్తున్నాయి. క్యారేజ్ ఇవ్వండి అమ్మా, ఇంకెళ్ళొస్తాను అన్నాడు రంగడు. సరేలే, ఈ వాన తగ్గేది లేదు పెట్టేది లేదు, ఎప్పుడూ ఉండేదే కదా, సరే జాగ్రత్త అందించింది. క్యారేజీ కదలకుండా సైకిల్కి గట్టిగా కట్టి, పావుగంటలో వచ్చేస్తానమ్మా, అందాక పాటలు వింటూ ఉండండి, పాపమ్మ మీరు బయటికి రాకండి అని బండి వదిలేసి సైకిల్ ఎక్కాడు రంగడు. ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెంటనే ఢామ్ అంటూ పిడుగు. ఎంత పెద్ద పిడుగో కానీ నేల అదురుతూ ఉంది. వాతావరణం భయం కలిగిస్తోంది. ఎక్కడో ఏదో కాలుతున్న వాసన. కరెంట్ లేదు. మా తమ్ముడికి చీకటి అంటే భయం. పిడుగు శబ్దం వినగానే వాడు ఇంకా ఇంకా దగ్గరగా వచ్చేస్తున్నాడు. అమ్మ, దెయ్యాలున్నాయా అని అడిగాను. మా అమ్మ పలకలేదు. చెప్పమ్మా, నిజంగానే దెయ్యాలున్నాయా మళ్ళీ అడిగాను. ఎక్కడో దెయ్యాలు గొణుక్కుంటున్నట్టుగా చిన్న చిన్న ఉరుముల శబ్దం వినిపిస్తోంది. నువ్వు నోరు మోస్తావా, ఈ టైంలో అవసరమా? అమ్మ కసిరింది. బహుశా అమ్మకు కూడా భయం వేసిందేమో. అది కాదమ్మా, చీకట్లో దెయ్యాలుంటాయా అందరూ చెప్తారుగా, ఇలాంటప్పుడు వాటి గురించి మాట్లాడితే ఆ వస్తాయా మళ్ళీ అన్నాను. నా వరుస ప్రశ్నలకి అమ్మకి బాగా కోపం వచ్చింది. శ్రీలు, వెళ్ళే సోఫాలో పడుకో, విసిగించుకో అందావిడ. నేను నోరు మూసుకుని కూర్చున్నాను. నాకు దెయ్యాలంటే చచ్చంత భయం. బయట నుంచి వస్తున్న గాలికి కొవ్వొత్తు నిలబడడం లేదు. వాన పూర్తిగా ఆగింది.
కాలం గడుస్తుంది. అరగంట ఎక్కువగా వాడితే బ్యాటరీ అయిపోతుందని రేడియో ఆపేసింది. అంతా నిశ్శబ్దం. మధ్య మధ్యలో గాలి చప్పుడు చేస్తోంది. అమ్మా, రంగడు ఇంకా రాలేదేంటే అని అడిగాను. ఏముంది, మీ నాన్నతో కబుర్లు చెప్తూ వాడు కూడా ఓ చుట్ట పెట్టుకుని కూర్చున్నాడేమో. నిజమే అయ్యుండొచ్చు. అది వాళ్ళిద్దరికీ అలవాటే. సరే, కరెంట్ ఇప్పట్లో వచ్చేలా లేదు కానీ ఇంకో 2 కొవ్వొత్తులు పెట్టుకుని మనం అన్నాలు తిందాం లేవండి అంది అమ్మ. 5 నిమిషాల్లో ముగ్గురం వడ్డించుకున్నాం. రొయ్యపొట్టు చారు, దుంపల కూర చేసింది అమ్మ. కరెంట్ ఉంటే బాగుండేది. వేడిగా అన్నం తినేసి హాల్లో సోఫాలో ముడుచుకుని పడుకున్నాం. అమ్మ కూడా దివాను మీద చేరబడింది. టైము రాత్రి 9:30 అయింది. విసురుగా వీస్తున్న గాలికి లూజుగా ఉన్న కిటికీ తలుపు టకటకా కొట్టుకుంటోంది. నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది. వీధి తలుపు చప్పుడైంది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాం అందరం. ఎవరో దెబ్బ 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 కొడుతున్నారు. అమ్మ నెమ్మదిగా తలుపు తీసింది. అక్కడ వానజల్లులో తడుస్తూ రంగడు నిలబడి ఉన్నాడు. ఇంతసేపు ఎందుకైందిరా అని అడిగింది అమ్మ. అస్సలు వాడేమన్నా పలికితేనా? అసలు ఏమీ పలకలేదు. వాడు ఒక్క అడుగు ఇంట్లోకి వేసేటప్పటికీ ఎక్కడో ఆకాశం పెద్దగా ఉరిమింది. వంకర టెంకరగా మెరిసినటువంటి ఒక పెద్ద మెరుపు మా వాకిట్లో నుంచి ఇంట్లో సింహద్వారం గుమ్మం దాకా వ్యాపించింది. వాడేం మాట్లాడలేదు. సరేలే, అయ్యగారు అన్నం తిన్నారా అడిగింది అమ్మ. దానికి కూడా రంగడు ఏమీ సమాధానం చెప్పలేదు. ఒరే, టార్చ్ ఇవ్వరా, పని ఉంది అంది అమ్మ హాల్లోకి వస్తూ. సైకిల్ ఎక్కడ పెట్టావురా అని అడుగుతుంది. అమ్మ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా వాడు సమాధానం మాత్రం చెప్పడం లేదు. సైలెంట్గా వెళ్ళి తన మడత మంచం వైపు సాగిపోయాడు. ఆవిడ విసుక్కుంటూ సర్లే తలపేసుకో అని మధ్య గదిలోకి వచ్చింది. టైం గడిచే కొద్దీ వాన పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇంతలో ఫోను మోగింది. ఆ వానరాత్రిలో చీకట్లో ఒక్కసారిగా మోగిన ఫోను రింగు శబ్దం భయంకరంగా వినిపించింది. మా అమ్మ ఫోన్ అందుకుంది. ఉదయం అనగా వచ్చాను, ఆకలేస్తుంది, క్యారేజీ పంపించమని ఫోన్ కూడా చేశాను. చెప్పి 3 గంటలు అవుతుంది. ఆ రంగడెక్కడ చచ్చాడు? నువ్వేం చేస్తున్నావు? చాలా కోపంగా ఉన్నాడు నాన్న. అమ్మకి నోట మాట రాలేదు. అయ్యో, 8:30కి రంగడికి ఇచ్చి పంపానండి, ఇంకా మీకు చేరకపోవడం ఏంటి? ఇంటికి కూడా తిరిగి వచ్చేసాడు కూడాను అంది అమ్మ. వాడే కల్లుపాకలా ఆగిపోయాడు. దేనికైనా రాత ఉండాలి. ఈ చలిలో చుట్టమొక్కకు కూడా గతి లేదు. ఇంక నేనే వస్తాలే, రాని వెధవం చీరేస్తాను. ఫోన్ కట్ అయింది. అమ్మకి, నాకు, తమ్ముడికి అయోమయంగా అనిపించింది. ఇందాకే వెళ్ళాడే, ఇవ్వకపోవడం ఏంటి? అమ్మ జుట్టు ముడి వేసుకుని ఒరే రంగా అని గట్టిగా పిలిచింది. జవాబు లేదు. క్యారేజీ ఇవ్వలేదేంట్రా, ఇంతసేపు ఎక్కడ చచ్చావు? చిరాగ్గా కేకేసింది. జవాబు లేదు. ఎన్నిసార్లు చెప్తాం? నీకు ఆయనే మందు, వ్యసనానికి కూడా ఓ పద్ధతి ఉండాలి. ఉండు, నీ పని చెప్తాను అని మూలనున్న కొవ్వొత్తి తీసుకుని ఆరిపోకుండా ఓ చెయ్యి అడ్డు పెడుతూ వరండాలోకి చూసింది. అక్కడ చూస్తూనే అమ్మ చేతిలో కొవ్వొత్తి కిందకి జారిపోయింది. అక్కడ ఆ మూల ఎవ్వరూ లేరు. భయంకరమైన ఉరుముల శబ్దం. నాకైతే నోటొకటి కొట్టింది. మా కళ్ళ ముందే లోపలికొచ్చాడే. మా కళ్ళతో మేం చూసాం కదా. ఇంతలోనే అంత మనిషి ఏమైపోయాడు? మా అమ్మకు కూడా ఏమీ తోచలేదు. ఏది నిజమో ఏది కాదో అర్థం కావట్లేదు. ఈ చీకట్లో వచ్చింది మనిషా లేక మరొకటా తెలియడం లేదు. అలాగని భ్రమ అనుకుందామంటే ఎవరం నిద్రలో లేము. పూర్తిగా తెలివి మీదే ఉన్నాం. రాత్రి 9:30, 10 గంటలు కూడా కాలేదు. అంతలో ఏమైంది? భయంతో నేను అమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాను. భయపడక శ్రీలు, వాన చప్పుడుకు మనమే పరాకుపడి ఉంటాం, గుండె దిటవు చేసుకుంటూ అంది అమ్మ. పోయింది, అంతా బాగుంది అనుకున్న ఫీలింగ్ పోయి భయం మళ్ళీ చోటు చేసుకుంది. ఇంతకు రంగడేమైనట్టు? ఒక్కోసారి నిశ్శబ్దం కూడా చచ్చేంత భయం కలిగిస్తుంది. ఒక అర్ధగంట ఎలా గడిచిందో ఎవ్వరికీ తెలియదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు, ఎవరి ఒంటరితనంలో వాళ్ళు గడిపాము. ఎంత భయం కలుగుతోంది అంటే మా నీడ చూసి కొవ్వొత్తు వెలుగులో మాకే భయం వేస్తుంది.
వెలిగించిన కొవ్వొత్తి కరిగి 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 భూమికి అంగుళన్నర ఎత్తులో పెద్ద కొండలాగా, ఒక పెద్ద లోయలాగా ఉండి చిన్న వెలుగుతో ఉంది. కారిన కొవ్వంతా విచిత్రమైన ఆకృతులను ఏర్పరుస్తూ ఉంది. కరెంట్ అయితే రాలేదు. శ్రీలు, నన్ను పిలుస్తూ తలుపు కొడుతున్నారు నాన్న. కానీ వెళ్ళడానికి నాకు చచ్చేంత భయంగా ఉంది. మా నాన్నతో పాటు మరో 10 మంది వెనక ఉన్నారు. ఏమైందండి? భయంగా ఇంట్లోంచి అరిచింది అమ్మ. ఒక్కసారిగా కరెంట్ వచ్చింది. చూస్తున్న మాకు కళ్ళు తిరిగినట్టయింది. నాన్న వెనుక ఉన్నవాళ్ళు మా పాలేరు రంగడిని చేతుల మీద మోసుకు వచ్చారు. నాన్న లోపలికి వస్తూ, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు అన్నారు. ఎవ్వరికీ నోటంట మాట లేదు. వల్లకాటి దెబ్బ దగ్గర క్యారేజీ విప్పుకుని తింటుంటే చూసి మాకు మతే పోయింది. అయ్యగారిని పిలుచుకు వెళ్ళి చూద్దాం కదా, అక్కడ పడున్నాడండి. పిడుగు పడ్డట్టుంది. పాపం నిలువున కాలిపోయాడు. అసలే ఆదివారం అమావాస్య. ఆ వల్లకాడి దెబ్బల కాడికి ఎందుకు వెళ్ళాడో. మనిషి నుంచి పొగలొస్తున్నాయి అమ్మగారు. నిజం అంటే నమ్మండి. తలా ఒక మాట చెప్తున్నారు. వరండాలో చాపేసి శవాన్ని ఉంచారు. కొంచెం సేపట్లోనే చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు మా ఇంటి దగ్గర పోగయ్యారు. వాడి కుటుంబానికి కూడా కబురు వెళ్ళింది. తరువాత తతంగం అంతా మా నాన్నతో సహా అందరూ కలిపి ఒక్కటై జరిపించారు. ఇన్నేళ్ళు అవుతున్నా నాకు ఇప్పటికీ 2 ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి తలుపు కొట్టి లోపలికి వచ్చింది ఆ రంగడి ఆత్మేనా? మరి ఆ వల్లకాటి దెబ్బలో క్యారేజీ విప్పుకుని తింటూ ఊరు జనానికి కనిపించింది ఎవరు? అయితే ఎవరికీ తెలియని విషయం ఆ రోజే రాత్రి ఒకటి జరిగింది. అదేంటంటే, క్యారేజీ పట్టుకుని బయలుదేరిన రంగడు పిడుగుపాటుతో చచ్చిపోయాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో బూడిదైపోయింది. అతడి శవం పూర్తిగా కాలిపోయింది. శవం కూడా మామూలు స్థాయిలో మిగల్లేదు. ఆ తర్వాత అతడి ఆత్మ తాను మరణించానన్న విషయం జీర్ణించుకోలేక క్యారేజీ పట్టుకుని వెళుతూ ఎక్కడైతే పడి చచ్చిపోయాడో అక్కడే క్యారేజీ విప్పుకొని ఆత్రంగా తినడం ఊళ్ళో కొంతమంది చూశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా మా కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆ ఆత్మ సాధారణంగానే వచ్చి రొటీన్గా ఇంటికి వచ్చి తలుపులు కొట్టి తనెప్పుడూ పడుకునే వరండా మూలకి వెళ్ళిపోతూ మా అమ్మకు కనిపించింది. ఆ తర్వాత ఈలోగా ఊరి జనం వాన తగ్గగానే పనుల మీద వెళ్ళిన వాళ్ళకి మంటల్లో కాలిపోతూ వల్లకాటి దెబ్బల మీద పడి ఉన్న రంగడి శవం కనిపించింది. ఆ తర్వాత ఆ వార్త కార్చిచ్చులో వ్యాపించి మా నాన్నకు చేరింది. అందరూ కలిసి ఆ శవాన్ని మోసుకుంటూ వచ్చారండి. ఇది జరిగింది. కనుక దెయ్యాలు ఉన్నాయంటామా లేవంటామా అది మీకే వదిలేస్తున్నాను. సో ఈ కథ కూడా మీకు నచ్చిందని, ఈ యథార్థ సంఘటన కథలాంటి సంఘటనలా మిగిలిపోయిన కథ నచ్చిందని మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మరొక అద్భుతమైన మిస్టీరియస్ స్టోరీతో సంఘటనతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.